లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్తో తనకున్న సంబంధాలపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మొట్టమొదటిసారి బహిరంగంగా పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఎప్స్టీన్తో సమయం గడపడం తన జీవితంలో చేసిన చాలా పెద్ద తప్పు అని అంగీకరించారు. బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ ఉద్యోగుల కోసం నిర్వహించిన టౌన్ హాల్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన ఎప్స్టీన్ ఫైల్స్ లో తన పేరు ప్రస్తావనకు రావడంతో వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఫౌండేషన్ సిబ్బందితో సమావేశమైన గేట్స్ ఎప్స్టీన్తో నా సంబంధం వల్ల ఈ వివాదంలోకి లాగబడిన ప్రతి ఒక్కరికి నేను క్షమాపణ చెప్తున్నాను. అది నా పెద్ద పొరపాటు అని అన్నారు. ఈ వ్యవహారం ఫౌండేషన్ ప్రతిష్టపై ప్రభావం చూపిందని కూడా ఆయన అంగీకరించారు. ఇదే సమావేశంలో తన వ్యక్తిగత జీవితంపై కూడా గేట్స్ స్పందించారు. తన మాజీ భార్య మెలిందాతో వివాహ బంధంలో ఉన్న సమయంలో 2 రష్యన్ మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని అంగీకరించారు. అయితే ఆ మహిళలకు ఎప్స్టీన్తో గానీ అతని నేరాలతో గానీ ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎప్స్టీన్ చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో తాను ఎప్పుడూ పాల్గొనలేదని, అలాంటి ఘటనలను చూడలేదని గేట్స్ తేల్చి చెప్పారు. నేను ఎలాంటి చట్ట విరుద్ధమైన పనిలో భాగం కాలేదు, అతని బాధితులతో ఎప్పుడూ సమయం గడపలేదు అని వివరించారు. ఈ అంశంపై తన మాజీ భార్య మెలిందా మొదటి నుంచే అనుమానంగా ఉన్నారని గుర్తు చేసుకున్నారు. గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధి ఈ టౌన్ హాల్ సమావేశాన్ని ధృవీకరించారు. బిల్ గేట్స్ తన చర్యలకు బాధ్యత వహిస్తూ ఉద్యోగుల ప్రశ్నలకు స్పష్టంగా సమాధానాలు ఇచ్చారని ఆయన తెలిపారు.